ఇంత గంభీరంగా ఉంటుందని ఇప్పుడు నాకు ఊహించామా అని అనుకున్నాం. ఈ రోజు ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ లో నడుస్తున్నాం. అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి. 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. వికలాంగులకు 6,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా. మనం కలిసి కట్టిస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి ప్రారంభించింది మన ప్రభుత్వం. ఉచితంగా మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం. అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం. ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన పనులు మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇంతేకాదు, సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి. ఇదే పని. దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇది కేవలం ఒక ఇండియా కోసం, నేను వేరే ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రం కోసం, దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి. బాబు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. సమర్థవంతమైన నాయకత్వం రావాలి. దేశాన్ని మనం ముందరు తీసుకెళ్ళాలి. 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. డెవలప్డ్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలా. ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి. అంతేగాని మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. జై హింద్.